పూజలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వస్తున్న భక్తుల కోసం ఇక్కడ అన్నదానం జరుగుతోంది. వీళ్ళు ఎవరో కాదు, తెలంగాణలోని సిద్దిపేట నుంచి వచ్చిన అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సభ్యులు. అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో 2 ట్రక్కుల్లో సరుకులు అలాగే మిగతా కార్మికులను కూడా తీసుకొచ్చి ఇక్కడ నిత్యం 3 పూటలా వండించి అలాగే ఇక్కడ సాధు సంతులతో పాటు భక్తులకు కూడా వడ్డిస్తున్నారు. అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ప్రధాన కార్యదర్శి కైలాసం గారు ఉన్నారు. ఒకసారి ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లు అలాగే అన్నదానానికి సంబంధించిన విశేషాలను అడిగి తెలుసుకుందాం. సో మొత్తం అంటే ఎన్ని సరుకులు మీరు తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అలాగే రోజు ఎన్నిసార్లు అన్నదానం చేస్తున్నారు, ఎంతమందికి అన్నదానం చేస్తున్నారు? ఇక్కడ మేము సిద్దిపేట నుండి 2 ట్రక్కులలో సుమారు 55-60 టన్నులు అంటే ఇంచుమించుగా 550 నుంచి 600 టన్నుల సరుకులను బియ్యంతో పాటుగా అన్ని రకాలుగా ఇక్కడ ఏవైతే మనకు అనుకూలించినవి సౌత్ ఇండియాకు అనుకూలంగా లభించవో బియ్యంతో పాటుగా కొన్ని సరుకులను అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది. దాంతో పాటుగా అక్కడ ఉన్న పనివారిని కూడా ఒక బస్సు తీసుకొని వారిని కూడా తీసుకురావడం జరిగింది. మా సభ్యులు కూడా 15-20 మంది ఇప్పటి వరకు ఇచ్చేశారు. ఇక ముందు కూడా ఇంకా 40-50 మంది ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే 23 వరకు ఓన్లీ సాధు సంతువులకే లిమిటెడ్గా రోజు 1000, 2000, 3000 మంది 2-3 పూటల భోజనమే కాబట్టి అందుకు సరిపోయే వారు మాత్రమే ఇచ్చేశారు. రేపు రానున్న నెల రోజులలో ఎన్ని వేల మంది వచ్చినా కూడా దానికి సరిపోయి అన్ని ఏర్పాట్లు చేసి ఇక్కడికి రావడం జరిగింది. మీరు అన్నదానం అనేది ఎన్ని రోజులు చేయబోతున్నారు, ఎప్పుడు మొదలు పెట్టారు, ఎప్పటి వరకు చేయబోతున్నారు? మేము మొన్న 16 నాడు వచ్చి 17 నాడు మేము ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది. సుమారుగా వీళ్ళ ప్లాన్ ప్రకారం ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఈ క్షేత్రపురిలో అందరికీ ఆవాసం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ వారి కోరిక ఏంటంటే మనం ఎన్ని డబ్బులు వెచ్చించినా మనం ఒక పూటకు 1000 రూపాయలు పెట్టినా ఇక్కడ హోటల్ అవైలబుల్ లేదు కాబట్టి మన సేవకులందరికీ మనమే భోజనం అందించాలని స్వచ్ఛంద సంస్థలను మొత్తం ఇండియా మొత్తంగా 5గురిని పిలవడం జరిగింది. 7,000-8,000 మంది కొరకు. దాంట్లో సౌత్ ఇండియా నుంచి మనకు అవకాశం లభించారు. దాన్ని ఉపయోగించుకొని మనం వారు ఎన్ని రోజులు మనం ఇక్కడ సేవకులు వచ్చినట్టుంటే నెలైనా 2 నెలలైనా ఈ 3 పూటల భోజనం మనం అందించడానికి సిద్ధంగా ఉన్నాం. సో రోజు ఎప్పుడు వంట మొదలు పెడుతున్నారు, ఎప్పుడెప్పుడు భోజనాలు పెడుతున్నారు, అలాగే ఇందులో ఎంతమంది తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా అలాగే వివిధ కార్మికులు ఎంతమంది పాల్గొంటున్నారు? ఉదయం 4:30-5 గంటలకు మనం ఏర్పాట్లు ప్రారంభం చేసి ఉదయం అల్పాహారం సౌత్ ఇండియా నార్త్ ఇండియా సరిపోను, తర్వాత మధ్యాహ్నం కూడా భోజనం సౌత్ ఇండియా నార్త్ ఇండియా సరిపోను, మరియు రాత్రి కూడా సౌత్ ఇండియా నార్త్ ఇండియా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏర్పాటు చేస్తూ ప్రారంభం మాత్రం ఉదయం టిఫిన్ 7:30-8 గంటలకు ప్రారంభం చేసి మధ్యాహ్నం భోజనం 12 గంటలకు ప్రారంభం చేస్తూ రాత్రి భోజనం 7 గంటలకు ప్రారంభం చేస్తున్నాం. దాని ముగింపు మాత్రం మన దగ్గర ఇక్కడ వచ్చే వారికి అందరికీ అందించిన తర్వాతనే ముగిస్తున్నాము. అమర్నాథ్ అన్నదాన సేవా సమితి అనేది ఎప్పుడు ఏర్పాటు చేశారు, అంటే ఈ సమితి ఏర్పాటు చేయడం వెనకాల ఉద్దేశం ఏమిటి, అసలు ఇక్కడికి ఎలా అవకాశం వచ్చింది? మా తోటి మెంబర్స్ 2010లో యాత్రకు అమర్నాథ్ యాత్రకు వెళ్ళడం జరిగింది. బాల్టాల్ బ్యాస్ క్యాంప్లో స్టే చేస్తే అక్కడ సుమారు అప్పుడు ఎన్ని రోజులు యాత్ర బంద్ అవుతుందో కూడా మనకు తెలియదు. ఒక్కొక్కసారి వారం రోజులు, 5 రోజులు, 4 రోజులు కూడా యాత్ర బంద్ అవుతుంది. మా మిత్రులు వెళ్ళినప్పుడు సుమారు 4 నుంచి 5 రోజులు యాత్ర బంద్ అవుతే అప్పటి వరకే వాళ్ళు జమ్మూ కాశ్మీర్ ఎంట్రీ అయిపోయి మన సౌత్ ఫుడ్ బంద్ చేసి వారం రోజులైంది. ఆ 4 రోజులు కూడా అక్కడ ఉండే వరకు మొత్తం 11 రోజులు మన సౌత్ ఫుడ్ దొరకక మన వాళ్ళు పెద్ద మనుషులు, ఏజ్డ్ ఫెలోస్, కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్ చాలా ఇబ్బందులు పడి అరే ఇక్కడ మనము ఎందుకు భోజనం ఏర్పాటు చేయకూడదు అని ఒక ఆలోచన వచ్చి 2011లో ఒక 30 మంది సభ్యులతో అమర్నాథ్ అన్నదాన సేవా సమితిని ఏర్పాటు చేసి మనం అక్కడ 2011లో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీన్ని ఇంప్రెస్ అయ్యి మేము దీంట్లో భాగంగా ఉంటాం, ఈ కంట్రిబ్యూషన్లో మేము భాగం ఉంటాం అంటూ ఈ రోజు వరకు 175 మంది సభ్యులతో అద్భుతంగా ఇన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం బాల్టాల్ బేస్ క్యాంప్లో భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే కొన్ని సేవా కార్యక్రమాలు కూడా లోకల్లో చేయడం జరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున అన్నదానం కార్యక్రమాలు చేస్తున్నారు కదా, దీనికి నిధుల సేకరణ ఎలా చేస్తున్నారు, నిధుల అవసరాలు ఎలా తీరుస్తున్నారు? భగవంతుని దయ వల్ల మా సభ్యులు మన చిన్న దానం నుంచి అపర కుబేర్లు కూడా ఉన్నారు. దీంట్లో ప్రతి ఒక్కరు వాళ్ళ శక్తి కొలది 5,000, 10,000 నుంచి 1,00,000, 2 లక్షల వరకు కూడా కంట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఒక 70-80% దాదాపు మా సంస్థ మెంబర్లదే కంట్రిబ్యూషన్ ఉంటుంది. ఒక 10-20% స్వచ్ఛందంగా మేము ఇస్తాం. దీంట్లో మేము ఈ విధంగా ఇండైరెక్ట్గా పార్టిసిపేట్ చేస్తామన్న వాళ్ళకి మాత్రమే మనం నిధుల సేకరణ జరుగుతుంది.